టెన్షన్ మొదలైంది. ఒక 4-5 రోజులుగా రెండు దేశాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మరోవైపు ఇండియాపై కుట్రలు తెరతీస్తున్నాయి పాకిస్తాన్. బంగ్లాదేశ్లో రహస్యంగా పాక్ అధికారులు బృందం ఒకటి పర్యటిస్తుంది. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న 4 పాకిస్తాన్ ఆర్మీ అధికారులు. బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్తో పాకిస్తాన్ చర్చలు జరుపుతుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సైనిక ఒప్పందం ఒకటి కుదుర్చుకునే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు భారత్కు వరుస వార్నింగ్స్ ఇస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ. ఎలాగైతే రాఫెల్స్, ఎలాగైతే మీ ఫైటర్ జెట్స్ని కూల్చేశామో అలాగా మా జోలికి వస్తే ఇండియాని కూడా ఖతం చేస్తామని చెప్పేసి వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో డైలాగ్ వార్ ఏదైతే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ వారం రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. దానికి పరిణామాలు మనం చూస్తే కనుక ఇప్పుడు పాకిస్తాన్ 1971 తర్వాత ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే బంగ్లాదేశ్ని మనం విడదీసి వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పటికీ 1971 నుంచి ఇప్పటిదాకా బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మీ జనరల్స్ ఇప్పటికీ పాకిస్తాన్కి సానుభూతిని తెలియపరుస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్తోని సత్సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గతంలో మనం చూస్తే ఒక వారం 2 వారాల క్రితం బంగ్లాదేశ్కి సంబంధించిన జనరల్స్ 3 మెంబర్స్ టీం పాకిస్తాన్కి వెళ్ళింది. పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండి అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ బంగ్లాదేశ్కి వెళ్ళారు. ఒక 4 మెంబర్ టీం, అది కూడా డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా జనరల్సే. సో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వీళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందాలు ఏం జరుగుతున్నాయి, ఇండియాని ఇబ్బంది పట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇండియాని ఫైటర్ జెట్ శిథిలాల కింద కప్పేస్తామంటూ ఈ మధ్యకాలంలో కామెంట్స్, ఒక సెన్సేషనల్ కామెంట్స్ని కూడా చేయడం మనం గమనించవచ్చు. పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఇండియా. ఒక్కసారి అసలు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో గడిచిన ఈ వారం రోజుల్లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఆర్మీ చీఫ్ చాలా క్లియర్గా ఎలాగైతే మీ రాఫెల్స్, మీ ఫైటర్ జెట్స్కి సంబంధించిన శిథిలాలు ఉన్నాయో వాటి కింద మేము కప్పేస్తామంటూ ఆయన విమర్శించాడు. ఒక రకంగా ఒక డైలాగ్ వార్ అనేది నడుస్తుంది, ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుందని చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన బంగ్లాదేశ్ గురించి మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ రీసెంట్ టైమ్స్లో చైనా నుంచి ఫైటర్ జెట్స్ని కొనే ప్రయత్నం చేస్తుంది. చైనా నుంచి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కొనే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇండియాకి దూరం అవుతూ ఒక పక్కన చైనా, అమెరికా ఇలాంటి దేశాలకి పాకిస్తాన్ పోకడ ఎలాగుందో అదే పోకట ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కూడా అదే వైఖరిలో ముందుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ మాటల్లో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Inshallah, I think we have more foreign help also. We have more allies on us, lined up on our side. ये सारी चीज़ें जो है ये वैल्यू एडिशन हुई है हमारे स्टैंड के अंदर. मुझे देखें, एक बाज़ लोग ये बहस करते हैं, मैंने टीवी पे पिछले 2-4 दिनों में सुना है. अगर आप तारीख़ में जाएं तो हिंदुस्तान एक रियासत की हैसियत से एक फॉर वेरी ब्रीफ पीरियड एक इकाई रहा है, एक यूनिट रहा है. और वो औरंगज़ेब के यानी 18वीं सदी के बिल्कुल शुरू में पहली दहाई के अंदर बदख्शां से लेके बंगाल तक और नीचे राजकुमारी तक हिंदुस्तान कभी भी एक मुल्क नहीं रहा, कभी भी एक मुल्क नहीं रहा. एक टाइम आया था 540 रियासतें थी सब कॉन्टिनेंट में. हमने तो मुल्क बनाया है ना कि हमने ये एक वाहिद रियासत है जो एक नज़रिए की बुनियाद के ऊपर जो है अल्लाह के नाम के ऊपर पाकिस्तान का मतलब क्या लाया उस वो जज्बा जो है ना, वो आप देखें कि कितनी हमारे में झगड़े चल रहे थे.
मैं सारी सारी पूरी कौम जो है ऊपर से लेके नीचे तक नॉर्थ से साउथ तक जो है वो 4-5 दिनों में जो है उसका होते तो ये चीज़ें जो है बड़ी मैटर करती हैं कौमों के अंदर जो है ये मेरा ख्याल है कि अगर अल्लाह ना करे कोई इसकी ऐसी सिचुएशन राइज हो चांसेस उसके हैं उसको मैं बिल्कुल डिनाई नहीं करता अगर राइज होगी तो अल्लाह हमें पहले से ज़्यादा बड़ी फतह देगा इंशाल्लाह రైట్ చాలా క్లియర్గా ఇండియా లాంటి దేశం అదొక చిన్న రాజ్యాలు కలిపిన ఒక దేశం అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశం కాదు అది చిన్న చిన్న రాజ్యాలు కలిపితే భారత్ ఇండియా అనేది ఫామ్ అయింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు మొత్తం మీద అయితే ఇండియాని మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఇండియాకి గట్టి సమాధానం ఇస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు సో దీనికి సంబంధించి అక్కడ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు కూడా మనకు వార్నింగ్స్ ఇస్తున్నారు ఇండియా వీటన్నిటిని చాలా క్లియర్గా గమనిస్తూ ఉంది వీళ్ళ ధోరణి వీళ్ళ మూమెంట్స్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో కూడా ఎలాంటి మూమెంట్స్ ఉన్నా కూడా ఇండియా ప్రస్తుతానికైతే వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది ప్రస్తుతానికి వీళ్ళ స్టేట్మెంట్స్ అలాగే వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇటు వర్బల్గా వీళ్ళు చెప్పేవి వీళ్ళు అలాగే ఇంకో పక్కన ఆర్మీకి సంబంధించిన మూమెంట్స్ కానీ మిలిటెంట్స్కి సంబంధించిన మూమెంట్స్ కానీ వీటన్నిటిని కూడా ఇండియా ప్రస్తుతానికైతే గమనిస్తూనే వస్తుంది ఒక్కసారి అసలు ఆ మిలిటెంట్ గ్రూప్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు ఇండియాకి అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం जो हिंदुस्तान से होता हुआ हमारे जिला कसूर से इसी इलाके से पाकिस्तान में दाखिल होता है मुझे भी सैलाब के दिनों में ज्यादा वक्त सतलुज के किनारे पे सतलुज की लहरों में सतलुज की ऊपर चलने वाली कश्तियों और बेड़ों में ज्यादा वक्त गुजारने का मौका मिला है और मैं खूब जानता हूं ये सतलुज में जो सैलाब आया है ये कुदरती सैलाब सारे का सारा नहीं था ये मसनूई था ये दुश्मन की अदावत थी ये उसकी गुंडागर्दी थी ये उसकी बदमाशी थी और आज भी वो गीदड़ धमकियां लगाता है 10 मई वो 2025 का 10 मई आज हिंदुस्तान भूल गए हम कहते हैं अपने सिपह सलार को अपने फील्ड मार्शल को आज का ये हजारों का मजमा ये अपने फील्ड मार्शल को अपने आर्मी चीफ को पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है ये हालात का तकाजा मौजूद है ये ऐसे बात नहीं आएगा ये बातों से बात नहीं आने वाला ये बड़ा कमीना सिर्फ इंसान है दरिंदा सिर्फ इंसान है इसके रबों को बेगुनाहों का खून चिमटा हुआ है ये जब तक खून खाली न करे लाशों को न गिराए इंसानियत को न कर पाए इसको चैन और सुकून नहीं आता हम अपने सिपह सलार से कहते हैं एक मरतबा फिर 10 मई की तारीख को दोहराने की जरूरत है इंडिया मना शत्रु ఇండియా దుష్మన్ హే గుండాగర్దీ హే ఏ బద్మాష్ హే అని చెప్పేసి ఇలాంటి ఒక సభాముఖంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇండియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా ఇండియా ఇబ్బంది పెడతాం ఇండియాని ఖచ్చితంగా ఇండియా మాకు వరదల నుంచి మొదలు పెడితే ఫ్లడ్స్ మనం చాలా క్లియర్గా ఫ్లడ్స్ రాబోతున్నాయని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్కి చెప్పిన తర్వాత కూడా ఆ ఫ్లడ్స్ సిచ్యువేషన్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వీళ్ళు కావాలని వరదలను సృష్టించి మనకు పంపించారు మన చావులు ఇక్కడ అందరు ఎంతోమంది జనాలు చనిపోవడానికి కూడా భారతే కారణం అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నాడు సో ఒక పక్కన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చూడొచ్చు మనం ఇంకో పక్కన ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చూడొచ్చు ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన జనరల్స్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు బంగ్లాదేశ్ భారత్కి దూరంగా ఉంటూ ఇటు అమెరికా అలాగే ఇటు చైనాతో పాటు వాళ్ళ సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎకనామిక్గా కావచ్చు అలాగే డిఫెన్స్ పరంగా కావచ్చు ఈ డీల్స్ అన్ని చేసుకుంటున్నానని చెప్తున్నారు కానీ
మనం చూస్తే ఒక్కసారి వీటన్నిటిని భారత్ అయితే దగ్గరుండి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న దానిపై వీళ్ళు ఖచ్చితంగా భారత్ అయితే గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక డెలిగేషన్ ఏదైతే ఉందో మేజర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ కొంతమంది పాకిస్తాన్ నేవీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్ ఏఎఫ్డి అని చెప్పేసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్కి వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ అలాగే వీళ్ళందరినీ కూడా కలిసినట్టు కూడా తెలుస్తుంది. లాస్ట్ మంత్ వీళ్ళని కలిసి వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి రావాలి అని చెప్పి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్ ఒక్కసారిగా తన పొలిటికల్ గేమ్ని షిఫ్ట్ చేసుకుంది అని చెప్పేసి అనలిస్టులు డిప్లొమాట్స్ మన ఫార్మర్ డిప్లొమాట్ అనిల్ త్రిగున్యా కూడా చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఈజ్ గోయింగ్ ఎంగేజ్మెంట్ విత్ పాకిస్తాన్. బంగ్లాదేశ్ పాకిస్తాన్తోని తన సంబంధాలని మెరుగుపరుచుకుంటుంది, ముందుకెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ that Bangladesh needs Pakistan or its army support in any way. The problem is with the focus of current regime, which is trying to enhance its ties more than Pakistan and basically with China and United States. So గతంలో ఉన్న ప్రభుత్వాలు, బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రభుత్వాలు గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు పాకిస్తాన్తో సంబంధాల ముందుకు తీసుకెళ్లడానికి. కానీ ప్రస్తుతం ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మాత్రం ఈ సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచే విడిపోయింది. 1971లో పాకిస్తాన్ మాకు అవసరం లేదు, మాకు వద్దు అని పాకిస్తాన్ నుంచి విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్గా మారి బంగ్లాదేశ్గా మారింది. దీనికి అప్పుడు భారతే హెల్ప్ చేసింది. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్తో సత్సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ ఒక్కసారి మనం పాయింట్అవుట్ చేశాడు ఈయన ఫార్మర్ డిప్లొమాట్ అనిల్ త్రిగున్యాత్. ఆయన చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే బంగ్లాదేశ్ రీసెంట్ టైమ్స్లో చైనాకి సంబంధించిన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా కొనుగోలు చేసింది. వీ హ్యావ్ సీన్ దాట్ దే ఆర్ ఆల్సో బయింగ్ సమ్ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్సో దాట్ అని చెప్తున్నారు. సో మొత్తం మీదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇటు బంగ్లాదేశ్ అలాగే ఇటు పాకిస్తాన్ ఈ రెండింటికి సంబంధించి మన నేవీ అలాగే బార్డర్కి ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ అని అనుకుంటామో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన ఏరియాస్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా భద్రతా బలగాలని పెంచి ఎప్పటికప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి మళ్ళీ ఇండియాలోకి రాకుండా ఉండడానికి చూసుకునే ప్రయత్నం ప్రస్తుతానికైతే భారత్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే త్రిగున్యాత్ చాలా క్లియర్గా చెప్తున్నారు, వీ షుడ్ ఎంఫసైజ్ that Pakistan has long sought influence in Bangladesh. Yes, Pakistan has been angling for it for a very long time actually. It is not from now. గతంలో కూడా 1971 తర్వాత కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్తోని కలవాలని అక్కడున్న జనరల్స్ ఎవరైతే ఆర్మీకి సంబంధించి మిలిటరీకి సంబంధించిన జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే భారత్కి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇటు అమెరికా మన గతంలో చూస్తే ట్రంప్ ఆసిమ్ మునీర్ని కావచ్చు అలాగే షహబాజ్ షరీఫ్ని ఇద్దరిని పిలుచుకొని మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్కి వచ్చిన తర్వాత ఆసిమ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఆ విదేశాంగ మంత్రి పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా ఇండియాని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ పదజాలాలని యూజ్ చేస్తూ ఇండియాని ఇబ్బంది పెడతాం అని చెప్పుకొస్తున్నారు. సో అలా దానికి సంబంధించిన పరిణామాలే ఇవన్నీ అనుకోవచ్చు మనం. పాకిస్తాన్ ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ని అంటే బంగ్లాదేశ్ మన నేబర్ బంగ్లాదేశ్ని కూడా ప్రేరేపిస్తుంది. ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇటు టెర్రరిస్టుకు సంబంధించిన స్థావరాలు కానీ లేకపోతే టెర్రరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా బంగ్లాదేశ్లో మరి రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, దానికి బంగ్లాదేశ్ ఎంత సహకరిస్తుందా అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. మొత్తానికైతే ఈ యాక్టివిటీస్ అన్నీ బంగ్లాదేశ్కి సంబంధించి అలాగే పాకిస్తాన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అండ్ వీటన్నిటికీ ఇటు పాకిస్తాన్కి అలాగే ఇటు బంగ్లాదేశ్కి కూడా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తుందని తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు అనే దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.